Here is the complete CapCut editing tutorial. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు కంప్లీట్ CapCut వచ్చేసేస్తుంది. సో కంపల్సరీగా మొత్తం వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను అనేది VPN అయితే ఆన్ చేసేస్తున్నా. VPN సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్సీ. సో మీరు వేరే VPN యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేయగానే మనకు కనెక్టింగ్ అని పడుతుంది. సో ఒక 2-3 సెకండ్స్లో మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి కనెక్ట్ అయిపోయింది, టైమర్ కూడా పడ్డది, నెదర్లాండ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను CapCut అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో ఫస్ట్ మీరు కంపల్సరీగా VPN ఓపెన్ చేసిన తర్వాత CapCut ఓపెన్ చేయాలి, లేకపోతే రాదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ప్రో ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఒక్కొక్కసారి ప్రో ఆప్షన్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో వచ్చినప్పుడు మంచిగా యూజ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ న్యూ వీడియో అని ఉంది కదా, ఈ ప్లస్ సింబల్, దీని మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఏదైనా ఒక వీడియో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో సింపుల్గా మనకు వీడియో అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా లాస్ట్కి ఈ స్లైడ్ అయితే యాడ్ అవుతుంది. సో అది తీసుకొని డెలీట్ క్లిక్ చేసేసేయండి, డెలీట్ అయిపోతుంది. సో డెలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఇక్కడ 1080p ఉంది కదా. సో ఇక్కడ మీరు 720p పెట్టేసుకోవచ్చు, 1080p పెట్టేసుకోవచ్చు, 2K 4K పెట్టేసుకోవచ్చు. సో మీకు అందులో ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అయితే పెట్టేసుకోండి. సో నేనైతే 1080pలో ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇన్స్టాగ్రామ్కి 1080p సరిపోతుంది కాబట్టి. సో 1080p పెట్టేసి 30fp పెట్టేసి 10, ఇది బేసిక్స్ ఆటోమేటిక్గా ఇట్లనే ఉంటాయి, మీరు ఇదే ఫాలో కాండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసేయండి. సో సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో. సో ఇక్కడ మళ్ళీ న్యూ వీడియో మీద క్లిక్ చేసి ఏదో ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చేసి 9:16, అంటే మనకు రీల్ సైజ్కి కావాల్సిన రేషియోలో ఉంది, అంటే షార్ట్ ఆర్ రీల్ సైజ్కి. ఇప్పుడు మనం దీన్ని యూట్యూబ్ సైజ్కి కావాలి అంటే ల్యాండ్స్కేప్లో కావాలంటే ఇక్కడ కొంచెం కిందికి ఇక్కడ స్లైడ్ చేసేసేయండి. ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇందులో మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి టిక్టాక్ ఆప్షన్, అంటే టిక్టాక్ సైజ్, అంటే ఇది రీల్ సైజే. 1:1 ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్. 16:9 ఇది వచ్చేసి యూట్యూబ్ వీడియో లెంతీ వీడియో సైజ్. 4:3 ఇది కూడా యూట్యూబ్ పోస్ట్ సైజ్ అనమాట. 3:4 ఇట్లా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టేసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో కోసం చేస్తున్నట్టయితే 16:9 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది దాంట్లో ఫిట్ కాలేదు, మీది కావాలంటే ఇది 2 ఫింగర్స్ ఇట్లా పెట్టేసి ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు యూట్యూబ్ సైజ్ కోసం. సో ఇది ఆస్పెక్ట్ రేషియో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్మెంట్. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇటు డ్రాగ్ చేసేస్తే మనకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కొన్ని ఫిల్టర్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. సో దాన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఫ్రెష్ లైమ్. సో ఇది పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫ్రెష్ లైమ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది. అండ్ మోడిఫాల్, సో ఎగ్జాంపుల్గా మోడిఫాల్ పెట్టేసిన. సో ఇది వచ్చేసి గ్రీనరీ, బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ ఏదైతే ఉందో అది మొత్తం బ్రౌనిష్గా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లోనే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో మీరు అన్నీ కూడా ట్రై చేసేయచ్చు. ఒకసారి ట్రై చేసేసేయండి, నైట్ లైట్స్ ఎగ్జెట్రా. సో ఇప్పుడు నేను నన్ పెట్టేసేస్తున్నా. సో నన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను అడ్జస్ట్, ఇది మాన్యువల్ ఎడిటింగ్, అంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ మీకు తెలుసు కదా, ఇది ఇంక్రీజ్ చేసేస్తే మనకు అందులో ఉన్న లైటింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్గా నేను 8కి ఇంక్రీజ్ చేసిన. సో మీరు మీ వీడియోని బట్టి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయండి. కాంట్రాస్ట్, ఇది ఇంక్రీజ్ చేసేస్తే కొంచెం దాంట్లో ఉన్న బ్లాక్స్ అనేది కొంచెం పెరుగుతుంది. సో నేను కొంచెం అడ్జస్ట్ చేసేస్తున్నా జస్ట్ మీకు చూపించడానికే. ఇప్పుడు నేను సాచురేషన్ తీసుకుంటున్నా. సో సాచురేషన్ ఏంటంటే దాంట్లో ఉన్న కలర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేసేస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది. సో నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. బ్రిలియన్స్, సో ఇది కూడా కొంచెం సాచురేషన్ టైపే, బట్ కొంచెం లైటింగ్తో పాటు యాడ్ అయిపోతుంది బ్రిలియన్స్ అనేది. నెక్స్ట్ షార్ప్నెస్ ఏంటంటే ఎడ్జెస్ అనేది షార్ప్గా కనిపిస్తుంది. సో చూడండి, షార్ప్ చేస్తే ఇంక్రీజ్ చేసేస్తే వీడియో మొత్తం షార్ప్ అయిపోతుంది. మరీ అంత షార్ప్ అవసరం లేదు, కొంచెం షార్ప్ చేయాలంటే కొంచెం షార్ప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లారిటీ కూడా ఇది కూడా కొంచెం షార్ప్నెస్ లాగానే, ఇది కూడా ఇంక్రీజ్ చేసేస్తే మొత్తం ఎడ్జెస్ అనేది ఫుల్గా షార్ప్ అయిపోతాయి. ఇది కూడా నేను డిక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ఫుల్ ఇంపార్టెంట్. ఇది మనకు కలర్ గ్రేడింగ్ లాగా. ఎగ్జాంపుల్గా దీంట్లో ఉన్న కలర్స్
వీడియోలో మనం ఏమైతే కలర్స్ ఉన్నాయో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా వీడియోలో మనకు బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం హ్యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే సో స్కై కలర్ చూడండి మనకు చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను ఇది వాయిలెట్ పర్పులిష్ చేంజ్ చేసిన. ఇప్పుడు సాచురేషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్లూ కలర్ది మాత్రమే ఇక్కడ చూడండి మనకు చేంజ్ అయిపోతుంది. ఫేస్ అదంతా ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ పర్పుల్ సెలెక్ట్ చేసుకొని ఇది పర్పుల్ పక్కన ఈ కలర్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది కొంచెం పింకిష్గా అయిపోయింది చూడండి. సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లైటింగ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది నేను జస్ట్ చూపిస్తున్నా, నేను ఇదే ఎడిట్ చేస్తా అని చెప్పట్లేదు. నెక్స్ట్ ఫేస్ కలర్ వైట్గా కావాలంటే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఆరెంజ్ కలర్లో లైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఇది కొంచెం ఎల్లోయిష్ ఫేస్ కావాలంటే కొంచెం డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సాచురేషన్ చూడండి మనకు ఫేస్ అయితే కొంచెం చేంజ్ అయిపోతుంది. ఇది హెచ్ఎస్ఎల్ అన్నమాట. ఇది నేను అలాగే ఉంచేసేస్తున్నా, మొత్తం రీసెట్ కొట్టేసేస్తున్నా హెచ్ఎస్ఎల్ అనేది. నెక్స్ట్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ ఏంటంటే ఇక్కడ మనకు కలర్స్ని బట్టి ఫస్ట్ ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఈ కర్వ్ ఇంక్రీజ్ చేసేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ డిక్రీజ్ అవుతుంది. అండ్ రెడ్ ఇంక్రీజ్ చేస్తే రెడ్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మళ్ళా రెడ్ కలర్ అనేది పోతుంది. సో అట్లనే సేమ్ రెడ్ గ్రీన్ బ్లూ ఆర్బీజీ కలర్స్ అనమాట దీన్ని. సో ఇది నేను మళ్ళీ రీసెట్ కొట్టేసిస్తున్నాను, బ్యాక్ వెళ్తున్నాను. నెక్స్ట్ కలర్ వీల్. సో ఇది మనకు అడ్వాన్స్డ్, దీనిలో రాదు. నెక్స్ట్ ఏంటంటే హైలైట్స్. సో హైలైట్స్ ఏంటంటే ఇది మనకు దాంట్లో ఉన్న లైట్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది హైలైట్స్. షాడోస్ ఇది కూడా దాంట్లో ఉన్న బ్లాక్స్ తగ్గుతుంది. షాడోస్ ఇంక్రీజ్ చేస్తే బ్లాక్స్ తగ్గుతుంది, షాడోస్ డిక్రీజ్ చేస్తే ఆ బ్లాక్స్ అనేది పెరుగుతుంది. సో షాడోస్ ఇంక్రీజ్ చేస్తే చూడండి కింద ఉన్న షాడో కూడా మిస్ అయిపోతుంది. సో వైట్స్ కూడా ఇట్లా చూడండి, వైట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్గా వైట్ అయిపోతుంది. బ్లాక్స్ కూడా సిమిలర్. టెంపరేచర్ వచ్చేసి ఇది మనకు ఇంక్రీజ్ చేస్తే హాట్లో ఉన్నట్టు కనిపిస్తుంది, డిక్రీజ్ చేస్తే మనకు వింటర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ హ్యూ ఏంటంటే మనము టోటల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా బ్లూ ఉంటే పింక్ ఉంటే బ్లూ, అట్లా మీరు షర్ట్ కలర్ చేంజెస్ కూడా అవుతుంది. నాది బ్లాక్ ఉంది కాబట్టి షర్ట్ కలర్ చేంజ్ అవ్వట్లేదు. అండ్ ఫేడ్ వచ్చేసి ఇట్లా మొత్తం ఏమంటారు ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది, ఒక లేయర్ లాగా ఎఫెక్ట్, మొత్తం నాయిస్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ విగ్నెట్ వచ్చేసి ఇది చూడండి, ఇటు సైడ్ లాగితే చుట్టూ ఆ డార్క్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఇటు సైడ్ లాగితే చుట్టూ వైట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ గ్రెయిన్. సో గ్రెయిన్ వచ్చేసి ఇక్కడ మనకు డాట్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో చూడండి జూమ్ చేసేస్తే మనకు చిన్న డాట్స్ కనిపిస్తాయి, దీంతో ఒక లుక్ అయితే బాగుంటుంది. సో ఇది కూడా మనము గ్రెయిన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది నేను రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది మనము ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్, ఇవి రెండు మనము మెయింటైన్ చేసుకుంటూ వీడియోని కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీడియోని ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను వీడియో అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి మనం ఎప్పుడు వీడియో తీసుకున్న స్టార్టింగ్ పార్ట్ ఎండింగ్ పార్ట్ కొంచెం అవసరం ఉండదు. సో దాన్ని ఎట్లా ట్రిమ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ నుంచి మాట్లాడాను. సో ఈ ముందుదంతా మనకు అవసరం లేదు. సో ఎక్కడైతే మనకు అవసరమో ఎక్కడ నుంచి కావాలో అక్కడ పెట్టేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో స్ప్లిట్ మీద క్లిక్ చేసేసేయండి. సో స్టార్టింగ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసేయచ్చు. ఇదే మనము ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు, నేను అది చూపిస్తాను. సో ఎండింగ్ పార్ట్ ఎప్పుడు కూడా డిలీట్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి ఎండింగ్ ఇంతవరకే మాట్లాడాను అండ్ మిగతాది మనకు అవసరం లేదు. సో దాన్ని మనం స్ప్లిట్ అనే ఆప్షన్ కాకుండా ఇది ఇటు లాగితే కూడా మనకు ఏంటంటే ట్రిమ్ అయిపోతుంది. ఇది ట్రిమ్. ఇంతకుముందు చేసింది స్ప్లిట్ ఆప్షన్, ఇది ట్రిమ్ ఆప్షన్. సో స్ప్లిట్ అండ్ ట్రిమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్పీడ్ అండ్ స్లో మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక వాకింగ్ వీడియో అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నేను దాని ఫస్ట్ సౌండ్ అనేది ఆఫ్ చేసేస్తా సో దట్ మీకు అర్థం కావడానికి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేసేస్తున్నా అంటే వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. సో స్పీడ్ అనేది మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్కి జరిపేసేస్తే స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకు నార్మల్, కర్వ్, వెలాసిటీ ఎఫెక్ట్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నార్మల్ అనేది చూద్దాం. సో నార్మల్ ఏంటంటే ఇక్కడ మనకు నార్మల్గా ఆల్ త్రూ ద వీడియో ఒకటే స్పీడ్తోనే మెయింటైన్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్గా నేను 2xలో పెట్టేసిన. సో 2xలో పెట్టేసి ఒకసారి చూస్తే మనం ఎంత స్పీడ్గా వాక్ అవుతుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో సేమ్. సో చూడండి స్పీడ్గా వాక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నా అంటే స్లో చేసేస్తున్నా. సో నార్మల్ మీద క్లిక్ చేసి 2x కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా. సో ఇప్పుడు స్లో వాక్ అయిపోతుంది. ఒకసారి చూడండి
చాలా స్లో అంటే చాలా స్లో. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ స్పీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నార్మల్లో సేమ్ కింద వాకింగ్ అనేది స్మూత్ రావడానికి ఇక్కడ చూడండి స్మూత్ స్లో మోషన్ అని ఉంది కదా. సో ఇక్కడ బెటర్ క్వాలిటీ, ఫాస్టర్ ప్రాసెస్, బెటర్ క్వాలిటీ రెండిట్లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కొంచెం ఒక 2-3 సెకండ్స్ అయితే టైం అయితే పడుతుంది. సో అది అయ్యేంత వరకు మనం వెయిట్ అయితే చేసేయాలి 100% అయ్యేంత వరకు. సో ఇప్పుడు స్లో మోషన్ అప్లైడ్ అని వచ్చింది కదా, ఇప్పుడు చూడండి మంచి స్మూత్గా వచ్చేసేస్తుంది. సో చూడండి ఇప్పుడు అది వైబ్రేట్ అవ్వట్లేదు వీడియో. సో ఇట్లా స్మూత్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను స్పీడ్లోనే. ఇంకొక ఆప్షన్ ఇక్కడ కర్వ్ అని ఉంది. సో కర్వ్లో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ నేను ఇది తీసేస్తున్నాను. 0.5లో ఉంది కదా, 0.5 నుంచి 1x పెట్టేసేస్తున్నా. 1x పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. ఇప్పుడు కర్వ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనము ఇది కస్టమ్ మనం ఆటోమేటిక్గా మనం ఎడిట్ చేసుకోవాలి మాన్యువల్గా. ఇక్కడ చూడండి మాంటేజ్. సో మాంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఒకసారి నేను వాకింగ్ చూపిస్తాను ఎట్లా వచ్చిందో. సో ఫస్ట్ కొంచెం స్లో వచ్చి స్పీడ్ వచ్చి మళ్ళీ స్లో అయిపోయింది. సో అది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆ కర్వ్ అనేది ఇలా వచ్చేసింది. సో ఫస్ట్ పైకి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇటు వచ్చేసింది. సో అట్లా మనకు వేరియస్ టైప్స్ అయితే ఉంటాయి. మాంటేజ్, హీరో అని, ఇట్లా బుల్లెట్ అని, జంప్ కట్, ఫ్లాష్ ఇన్, ఫ్లాష్ అవుట్, జంప్ కట్ ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు వీడియో ఎడిటింగ్లో వస్తాయి. సో కర్వ్స్ అనమాట. ఇది కర్వ్స్. నెక్స్ట్ ఇది కర్వ్స్ నేను ఏం చేసేస్తున్నా అంటే నన్ను పెట్టేసేస్తున్నా. సో ఇప్పుడు నేను వాయిస్ ఎఫెక్ట్స్ అండ్ నాయిస్ రిడక్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ దీనికోసం నేను ఏంటంటే ఒక మాట్లాడే వీడియో తీసుకుంటున్నాను. సో మాట్లాడే వీడియో తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఎప్పుడైనా మాట్లాడిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ అయితే ఉంటుంది. చుట్టూ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆ నాయిస్ అయితే వస్తుంది. సో ఆ నాయిస్ ఫస్ట్ నేను ఒకసారి వీడియో వినిపిస్తాను. సో చిన్నగా కింద మనకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వచ్చేసింది. సో ఆ నాయిస్ పోవాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి, కొంచెం ఇట్లా లాస్ట్కి స్క్రోల్ చేసేయండి. సో లాస్ట్కి స్క్రోల్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి రెడ్యూస్ నాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం ఆన్ చేసేసుకోవాలి. సో ఆన్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకు నాయిస్ అయితే రెడ్యూస్ అవుతుంది. సో ఒకసారి నేను వినిపిస్తాను, ఒకసారి చూడండి. అందులో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నాయిస్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాయిస్ ఎఫెక్ట్స్. సో వాయిస్ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఈ వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇటు లాస్ట్కి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ చూడండి ఆడియో ఎఫెక్ట్స్. సో రెడ్యూస్ నాయిస్ పక్కనే ఆడియో ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సో ఆడియో ఎఫెక్ట్స్ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఏంటంటే వేరియస్ సౌండ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి మిక్హాగ్, ఎకో సౌండ్ మనకు చాలా వాటికి యూజ్ చేస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్గా నేను ఇది పెట్టి చూపిస్తాను. సో చూడండి మాట్లాడిన తర్వాత ఎకో సౌండ్ అయితే వచ్చేసేస్తుంది. సో సేమ్ అట్లనే మనకు ఇంకా వేరియస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో నేను అది కూడా చూపిస్తాను ఒకసారి, ఒక 2-3 చూపిస్తాను జస్ట్. ఇది హై. సో చాలా చండాలంగా ఉంది. సో నేను ఇంకా ఇవన్నీ కూడా మీరు ట్రై చేసేయచ్చు. సో ఇది వచ్చేసి ఒక రకమైన ఎఫెక్ట్. సో నేను మళ్ళీ ఒరిజినల్ పెట్టేసేస్తున్నా. సో ఒరిజినల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను వాయిస్ క్యారెక్టర్స్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో ఏంటంటే మనకు ఈ మధ్య ట్రెండింగ్ ఫ్లాష్ మ్యాన్ వచ్చింది కదా, సో ఫ్లాష్ మ్యాన్ వాయిస్, అట్లా పిల్లి వాయిస్, అట్లాంటివి అన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఒకసారి నేను ట్రిక్స్టర్ పెట్టేసేస్తున్నా, నాకు తెలిసి ఇదే అనుకుంటా. సో క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ సిరీస్ నా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా మనకు ఫ్లాష్ మ్యాన్ వీడియో అయితే సింపుల్గా ఇట్లా వచ్చేసింది. ఫ్లాష్ మ్యాన్ వాయిస్ అందులో కూడా క్లియర్గా నాకు తెలిసి ఇది ఫ్లాష్ మ్యానే. ఓకే, నెక్స్ట్ స్క్విరెల్ వాయిస్ కూడా ఒకసారి వినిపిస్తాను. సో ఇట్లా మనకు వేరియస్ వాయిస్ అయితే ఉంటాయి. ఫన్నీ, ఫస్ట్ ఇమెయిల్, రోబోట్, శాంటా ఎక్సెట్రా. సో ఇట్లా అన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఒకవేళ కొందరికి మాట్లాడడం ఇష్టం లేదు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాయిస్తో మనము వీడియో అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆడియో ఎలా యాడ్ చేసుకోవాలనేది
తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు చూడండి వీడియో అయితే ఉంది. ఫస్ట్ ఏదైనా ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. సో కింద ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆడియో అనేది వేరియస్ టైప్స్గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక వీడియో నుంచి ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేసుకున్నాను, ఆడియో మనకు కావాలనుకోండి. ఇప్పుడు నేను ఆ వీడియో అనేది యాడ్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న మనకు ఆడియో అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీని సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేస్తున్నా. ఇప్పుడు చూడండి ఈ సౌండ్ అనేది వస్తుంది. సో చూడండి ఆ వీడియోకి ఏదైతే ఆడియో ఉందో ఆడియో అనేది వచ్చేసింది. అంతేకాకుండా ఇది నేను తీసేస్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ సౌండ్స్ అనేది ఏంటంటే మనకు ఈ యాప్లోనే కొన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి. సో అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు వేరియస్, ఒకవేళ మీకు ఫన్నీ కావాలనుకోండి, ఫన్నీ అని సెర్చ్ చేసేయండి. సో ఫన్నీ మ్యూజిక్స్ అయితే వస్తాయి. సో ఎగ్జాంపుల్గా చూడండి. సో అందులో ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్కి ఇది యాడ్ చేసేస్తున్నా. దీని పక్కన ప్లస్ ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే ఆ ఫన్నీ ఆడియో అనేది యాడ్ అయిపోతుంది అట్లా. సో అట్లా మనకు వేరియస్ ఆడియోస్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి చూపిస్తాను. సౌండ్స్ మీద క్లిక్ చేసేసేయండి. సో దీంట్లో ఏంటంటే మనము ఏదైతే మన మొబైల్లో ఉన్నాయో, ఫైల్స్లో ఉన్నాయో, ఆ ఫైల్స్వి మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో డివైస్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫ్రమ్ డివైస్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఆడియోస్ ఉన్నాయి కదా, మన ఫైల్స్లో ఉన్న ఆడియోస్ చూపిస్తుంది. అందులో ఏదైనా ఒక ఆడియో యాడ్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసేస్తే ఆడియో యాడ్ అయిపోయింది. ఇది మళ్ళీ వీడియోకి యాడ్ అవ్వాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే ఆడియో అనేది ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది. సో ఇది డామినేట్ చేసేస్తుంది. సో అది ఏదో ఆడియో ఉంది, సో అది నేను డెలీట్ చేసేస్తున్నా. సో డెలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు సౌండ్ ఎఫెక్ట్స్, రికార్డ్ ఏంటంటే మనము వాయిస్ ఓవర్, ఎప్పుడైనా వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలంటే ఈ వాయిస్ ఓవర్తోని ఇక్కడ మనకు టైప్ చేసేస్తే వాయిస్ ఓవర్ అనేది మనము యాడ్ చేసేసుకోవచ్చు. దాన్ని ఎన్హాన్స్ కూడా చేసేసుకోవచ్చు వాయిస్ అనేది. సో ఇట్లా మనం సౌండ్స్, వాయిస్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇంతవరకు నా వీడియో చూసిరంటే మీకు నా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో నచ్చితే పక్కా ఒక లైక్ చేసి ఏదో ఒక పాజిటివ్ కామెంట్ చేయండి, సో దట్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఓవర్లేస్ అండ్ స్టిక్కర్స్. సో ఫస్ట్ నేనైతే ఒక వీడియో యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు కింద టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. సో టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదో ఒక ర్యాండమ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసేసేయండి. సో నేనైతే నా నేమ్ అయితే యాడ్ చేసేసినాను. సో యాడ్ చేసేసిన తర్వాత టెంప్లెట్స్లో మనకు ఆటోమేటిక్గా ఇట్లా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏదైనా ఒక పర్ఫెక్ట్ ఫాంట్, ఒకసారి నేను ఫస్ట్ ఇది చూపిస్తాను టెంప్లెట్స్లో. ఒకసారి చూడండి, ఈ ఫాంట్ అయితే బాగుంది అండ్ విత్ ఎఫెక్ట్తో వచ్చేసింది. అండ్ ఎగ్జాంపుల్ ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. సో అట్లా మన పేరు కూడా ఆటోమేటిక్గా అట్లా వచ్చేసేస్తుంది అనమాట. సో ఇట్లా వేరియస్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, మనం అవన్నీ కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నాకు తెలిసి సౌండ్ వస్తుంది, మీకు సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేస్తా ఒకసారి. సో నెక్స్ట్ ఇది మళ్ళీ అది రావాలంటే ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మనకు ఫాంట్స్ అన్నీ మళ్ళీ చూపిస్తుంది, టెంప్లెట్స్ అన్నీ. సో ఇట్లా టెంప్లెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంప్లెట్ నేను డిఫాల్ట్ పెట్టేసేస్తున్నా. నెక్స్ట్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ పెట్టేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఇది పెట్టేశాను. బట్ మనకు కొన్ని స్పెసిఫిక్ ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్స్ కూడా మనం కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకు ఫాంట్స్ అనమాట. నెక్స్ట్ స్టైల్స్. సో స్టైల్స్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి చూడండి, షాడో, ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ ఇలా కలర్స్ అన్నీ, అండ్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. సో ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ ఏంటంటే ఇందులో కూడా మనకు ఇట్లా ఫైర్ ఎఫెక్ట్, ఇట్లా చాలా ఎఫెక్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. సో నన్ను పెట్టేసేస్తున్నాను. నెక్స్ట్ యానిమేషన్స్. సో యానిమేషన్స్ కూడా మనకు ఉంటాయి. టెక్స్ట్ అనేది ఏ యానిమేషన్లో రావాలనేది కూడా ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. సో ఒక 2-3 సెకండ్స్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇన్ యానిమేషన్. సో ఇందాక మనం ఇమేజెస్కి యానిమేషన్ ఎట్లా ఉందో వీడియోస్కి, సో దీంట్లో కూడా మనకు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇది ఇన్ యానిమేషన్, ఇందాక దాంట్లో యానిమేషన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో కావాలంటే మనం ఏదైనా మంచిగా చేస్తే అది ప్రీసెట్ లాగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్ ఓవర్లే.
సో టెక్స్ట్ ఓవర్లో చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ స్టిక్కర్స్ చూపిస్తాను. వీడియో సెలెక్ట్ చేసుకోవద్దు, సెలెక్ట్ చేసుకోకుండా చూడండి. ఇక్కడ చూడండి స్టిక్కర్స్ అని ఉంది కదా. సో స్టిక్కర్స్లో ఏంటంటే మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టిక్కర్స్ కూడా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా చూడండి, సో ఫాలో స్టిక్కర్ ఉంది, సబ్స్క్రైబ్ స్టిక్కర్ ఉంది, ఫాలో, లైక్, కమెంట్, షేర్, ఇట్లాంటి స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఇవి విత్ యానిమేషన్స్తో ఉంటాయి. సో చూడండి విత్ కలర్స్ చేంజింగ్ కూడా ఉంది. సో ఇట్లా మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎమోజీస్ కూడా ఉంటాయి, లవ్, యారోస్, సో ఇట్లా నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అయితే ఎడిటింగ్కి. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఏదైనా ఒక స్టిక్కర్ యాడ్ చేసుకోండి. సో ఈ స్టిక్కర్తోనే కాదు, వీడియో కూడా యాడ్ చేసేయచ్చు, ఇమేజ్ కూడా యాడ్ చేసేయచ్చు. సో మీరు ఎలాంటిది కావాలంటే అలాంటిది చేసేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక స్టిక్కర్, ర్యాండమ్ స్టిక్కర్ అయితే తీసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఒక ఏమోజీ స్టిక్కర్ తీసుకుంటున్నాను. సో ఈ ఏమోజీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ నేను ఆడియో అనేది ఆఫ్ పెట్టేసేస్తున్నా. ఆఫ్ పెట్టేసిన తర్వాత ఈ స్టిక్కర్ ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది. సో ఈ ప్లేస్ నుంచి మనకు వేరే వేరే ప్లేస్కి రావాలంటే ఫస్ట్ ఈ ప్లేస్ మీద పెట్టేసి పైన ఇక్కడ మనకు ప్లస్ అండ్ ఈ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేస్తే మనకు ఒక కీ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ కీ వచ్చేసి ఆటోమేటిక్గా ఇటు జరిపినామంటే నెక్స్ట్ కీ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం చిన్న చేసిన అండ్ ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం పెద్ద చేసి ఇటు సైడ్ తీసుకొచ్చేసిన అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం చిన్న చేసి ఇటు సైడ్ తీసుకొస్తున్నా. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఎట్లా వస్తుందో. సో ఇట్లా మనకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కావాలంటే బర్డ్స్ని ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు, బటర్ఫ్లైస్ని యాడ్ చేసేసుకోవచ్చు. వీడియో కూడా మనం అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు, వీడియో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అట్లా మనకు కీ ఫ్రేమ్ అయితే చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను బాడీ ఎఫెక్ట్స్ అండ్ వీడియో ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను 2 వీడియోస్ అయితే యాడ్ చేసేసుకున్నా. సో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్స్ పక్కన ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ అయితే వచ్చేసింది. సో ఇందులో వీడియో ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ట్రెండింగ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వ్యాలంటైన్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక్కసారి నేను అప్లై చేసి చూపిస్తాను ఫస్ట్ ఒకసారి. సో ఎగ్జాంపుల్గా నేను ఈ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. సో చూడండి ఓపెనింగ్ ఎఫెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనము అన్నీ ఒకసారి గమనించి అందులో మనకి ఏది నచ్చితే అది యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వచ్చింది కాబట్టి సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాడు. సో అది కూడా ఒకసారి చూసేద్దాం. అందులో ఏదన్నా ఒకటి అప్లై చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి నేను ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఇలా వచ్చేసింది ఎఫెక్ట్. సో ఇప్పుడు నేను బాడీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి సెకండ్ వీడియోకి అయితే వెళ్తున్నాను. సో ఇందులో మనకు బాడీ ఎఫెక్ట్స్ ఏంటంటే ఓన్లీ బాడీకి మాత్రమే అప్లై అవుతుంది. ఇంతకుముందు టోటల్ వీడియోకి అప్లై అయింది కదా, ఇది ఓన్లీ బాడీకి అప్లై అవుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఈ లైట్నింగ్ ఎఫెక్ట్స్, లైట్నింగ్ ఐస్ చూపిస్తున్నాను. సో ఆ ఐస్కి అనేది ఆ లైట్నింగ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇందులో ఇంకా మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి పార్ట్స్ అసెంబుల్డ్, అది పాపప్ ఎఫెక్ట్, ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా. సో ఇది మనం చాలా అంటే చాలా వీడియోస్కి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, పక్కా ట్రై చేయండి ఇది కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఏదో ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఈ వీడియో ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని తర్వాత ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకు కింద ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇందులో యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో యానిమేషన్స్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్, అవుట్, కాంబో. ఇన్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేది, అవుట్ అంటే ఏంటంటే ఎండింగ్లో వచ్చేది, కాంబో ఏంటంటే టోటల్ వీడియో మొత్తం వచ్చేది. సో ఫస్ట్ ఇన్ యానిమేషన్ ఎలా ఉందో నేను చూపిస్తాను. సో ఒకసారి ఇన్ యానిమేషన్ ఇది పెట్టాను, రాక్ వెర్టికల్ అని, అది కొంచెం ఇట్లా షేక్ అవుతుంది, స్టార్టింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఏది అప్లై చేసినా మనకు కింద సెకండ్స్ అయితే ఉంది. సో 1.2 సెకండ్స్ లాస్ట్ అనమాట, సారీ 0.1 నుంచి 2.5 సెకండ్స్ వరకు లాస్ట్ అనమాట. అంటే 2.5 సెకండ్స్ పడితే అంతవరకు ఇన్ యానిమేషన్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఇది 1.3 సెకండ్స్ పెట్టేశాను, రైట్ క్లిక్ ఇచ్చేసిన. నెక్స్ట్ అవుట్ యానిమేషన్. సో అవుట్ యానిమేషన్ ఏంటంటే ఎండింగ్లో వచ్చేది. ఎగ్జాంపుల్గా ఇక్కడ టీవీ ఆఫ్ ఉంది కదా, ఈ టీవీ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పేపర్ క్రాక్, లాస్ట్లో ఇట్లా క్రాక్ వచ్చినట్టు వస్తుంది. సో ఇది పేపర్ క్రాక్. నెక్స్ట్ నన్ను సెలెక్ట్ చేసుకొని కాంబో చూపిస్తున్నాను. సో కాంబోలో కూడా వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది చూడండి, ఇది మనకు ఒకసారి టిక్టాక్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పటికీ ఇది మనం మేమ్స్లో కూడా యూజ్ చేస్తాం.
ఇది కూడా మనము వీడియో రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇన్ ఉంది కాబట్టి ముందు ఇన్కి కాకుండా మిగతాదంతా మనం ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. ఇది ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ నేను సౌండ్ ఆఫ్ పెట్టేసేస్తా, ఎందుకంటే మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది మోస్ట్లీ. సో నేను ఫస్ట్ ఇది యానిమేషన్ అన్నీ ఆఫ్ పెట్టేసేస్తున్నా. సో ఆఫ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ట్రాన్సిషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్సిషన్స్ ఏంటంటే మనకు ఎగ్జాంపుల్గా ఒక 2-3 వీడియోస్ ఉంటాయి కదా, 2-3 వీడియోస్ మధ్యలో ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 4 క్లిప్స్ ఉన్నాయి. ఆ 4 క్లిప్స్ కలపడానికి ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం. ఈ 2 క్లిప్స్ మధ్యలో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ట్రాన్సిషన్ అయితే వస్తుంది. సో ఎగ్జాంపుల్గా 3D స్క్రోల్ డౌన్ అని ఉంది. సో అది ఆ పైన ఫస్ట్ పిక్ ఏమో పైకి వెళ్ళి సెకండ్ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. సో అట్లా వేరియస్ యానిమేషన్స్ అయితే ఉంటాయి ట్రాన్సిషన్స్. ఆ ట్రాన్సిషన్స్లో మీరు ఏ ట్రాన్సిషన్ అయినా మీరు ట్రై చేసేయచ్చు. ఎగ్జాంపుల్గా చూడండి ఇది. సో అట్లా మీరు అన్నిటికీ కూడా ట్రాన్సిషన్ ఇచ్చేసుకుంటే ఏంటంటే వీడియో అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే వేరే వేరే వీడియోస్ పెట్టినట్టు కాకుండా ఒకటే వీడియో అనేది వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అండ్ గ్రీన్ స్క్రీన్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి నేను వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను, ఈ వీడియో. సో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. కిందికి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో క్వాలిటీ పక్కన రిమూవ్ బీజీ అనే ఆప్షన్ ఉంది. సో ఇది మనం 2 టైప్స్ తీసేయచ్చు. సో ఫస్ట్ దీనికి వచ్చేసి మనం ఆటో రిమూవల్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. సో ఆటో రిమూవల్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా రిమూవ్ అయిపోతుంది. సో దీని వెనుక మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సో అది నేను ఓవర్లేలో చూపిస్తాను. సో ఇది రిమూవ్ అయిపోయింది కదా. ఒకవేళ ఇది మీరు నడుచున్నట్టు ఇట్లాంటి కొంచెం డిఫికల్ట్ది అయితే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. సో ఆటో రిమూవల్ చూడండి ఒకసారి చూడండి, కొంచెం చుట్టూ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో అందుకే మీరు ఇది ఆఫ్ ఉన్న వీడియో, మాట్లాడే వీడియో, స్టేబుల్గా ఉన్న వీడియోకి ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి గ్రీన్ స్క్రీన్. సో గ్రీన్ స్క్రీన్ది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ ఎక్కడ ఉంది, రిమూవ్ బీజీ. సో రిమూవ్ బీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ ఉంది కదా. సో క్రోమాకీ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ మీద పెట్టేసేయండి. సో కలర్ గ్రీన్ కలర్ మీద పెట్టేసే కానీ ఆటోమేటిక్గా పోతుంది. సో ఇంటెన్సిటీ అనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, అందులో ఉన్న పార్టికల్స్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ఎలా వచ్చేసిందో. సో ఇట్లా మనం యాడ్ చేసేసుకుంటే ఇట్లా చూడండి ఆ బటర్ఫ్లైస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో అట్లా మనకు సింపుల్గా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఓవర్లే అండ్ మెయిన్ ట్రాక్ ఇవి ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ ఎప్పుడైనా డిలీట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మళ్ళీ దీని యాడ్ ఎండింగ్ పక్కన ప్లస్ ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే ఏంటంటే ఒక వీడియో యాడ్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ట్రాక్లో యాడ్ అయిపోతుంది. అంటే ఇది మెయిన్ ట్రాక్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం కిందికి తీసుకురావాలంటే, అంటే ఓవర్లేగా తీసుకురావాలంటే, సో చూడండి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంది, రీప్లేస్ పక్కన ఓవర్లే. ఇది క్లిక్ చేసేస్తే ఇది కిందికి వస్తుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్ ఓవర్లేగా యాడ్ చేసుకోవడం. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓవర్లే అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లే అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడండి మనకు ఓవర్లే అయితే ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. ఇది మనకు ఓవర్లే. అండ్ పైన ఇది ఉన్నది మనకు మెయిన్ ట్రాక్. సో ఇట్లా మనకు 2 ట్రాక్స్ అయితే ఉంటాయి, మెయిన్ ట్రాక్, ఓవర్లే ట్రాక్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము బ్లెండింగ్ గురించి తెలుసుకుందాం. సో బ్లెండింగ్ వచ్చేసి ఫస్ట్ ఏదైనా ఒక వీడియో యాడ్ చేసుకోండి. సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో అనేది మనం ఓవర్లేలో యాడ్ చేసుకోవాలి. సో ఓవర్లే క్లిక్ చేసేస్తున్నా, యాడ్ ఓవర్లే క్లిక్ చేసి ఏదైనా ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో. సో బ్లాక్ స్క్రీన్ వీడియో అంటే ఏంటంటే స్క్రీన్ మొత్తం బ్లాక్ ఉంటుంది, ఏదైతే పార్టికల్స్ కావాలో అది లైటింగ్లో ఉంటుంది. సో ఈ బ్లాక్ స్క్రీన్ వీడియోస్ అన్ని మనము యూట్యూబ్లో ఇవన్నిటిలో మనకు దొరుకుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మొత్తం బ్లాక్ ఉంది, మధ్యలో లైటింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఇది సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేస్తున్నా. సో ఆఫ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్లెండింగ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ డైరెక్ట్ దొరకదు. సో ఇక్కడ కొంచెం స్లైడ్ చేసేస్తే స్ప్లైస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో స్ప్లైస్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఫిల్టర్, డార్కెన్, ఓవర్లే
లైటెన్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం లైటెన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి ఆ బ్లాక్ స్క్రీన్ అంతా పోయి ఓన్లీ లైటింగ్ మాత్రమే మిగిలింది. సో ఇట్లా మనం బ్లెండింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వైట్ స్క్రీన్ ఉంటే మనం స్పేస్ క్లిక్ చేసి డార్కెన్ క్లిక్ చేసేయాలి. డార్కెన్ క్లిక్ చేసేస్తే డార్క్ ఉన్నాయి కనిపిస్తాయి, లైటెన్ క్లిక్ చేసేస్తే లైట్ ఉన్నాయి కనిపిస్తాయి. ఇది ప్రాసెస్. సో ఇప్పుడు స్టెబిలైజ్ అండ్ మోషన్ బ్లర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ నేను 2 వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసిన. సో ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, ఇది మనకు స్టేబుల్గా లేదు. సో కెమెరా యాంగిల్ యాక్చువల్గా పట్టుకున్న అతను సరిగ్గా తీయలేదు. సో దాన్ని మనం స్టేబుల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ స్క్రోల్ చేసి ఇస్తే మనకి ఇక్కడ స్టెబిలైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టెబిలైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము మినిమం క్రాపింగ్ నుంచి మోస్ట్ స్టేబుల్ అని ఉంది కదా. సో ఇక్కడ వరకు లాగాలి. మోస్ట్ స్టేబుల్ అని పెట్టేసిన తర్వాత పైన మనకు స్టెబిలైజింగ్ అని వచ్చేసేస్తుంది, వీడియో స్టెబిలైజ్డ్ అని వచ్చేసేస్తుంది. సో ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను స్టెబిలైజ్ అయిందా లేదా అని. సో నేను ఫస్ట్ సౌండ్ ఆఫ్ అయి ఉంది కదా. సో ఇప్పుడు చూడండి వీడియో మనకి ఎంత స్టేబుల్ అయిందో. ఇంతకుముందు మనకి ఎంత షేకింగ్ ఉండే, ఇప్పుడు మనకు ప్రాపర్గా స్టేబుల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని మోషన్ బ్లర్ చేసి చూపిస్తాను. సో స్టెబిలైజ్ అయిపోయింది కదా. సో స్టెబిలైజ్ ప్రాసెస్ చాలా ఈజీ. నెక్స్ట్ ఈ వీడియో మోషన్ బ్లర్ ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోషన్ బ్లర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్లర్ ఇంక్రీజ్ చేసేసి బ్లెండ్ అనే ఆప్షన్ మనము కావాల్సినంత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకు అర్థం కాదు, డైరెక్షన్ వచ్చేసి నేను బోత్ పెట్టేశాను. బోత్ అంటే ఏంటంటే చుట్టూ అవుట్ సైడ్ మొత్తం బ్లర్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఒకసారి యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను. సో 100% అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోషన్ బ్లర్ యాడ్ అయిపోయింది. సో ఒకసారి చూడండి మోషన్ బ్లర్ ఎలా కనిపిస్తుందో. సో మోషన్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కదులుతూ ఉన్నప్పుడు మనకు బ్లర్ అయితే అయిపోతుంది. సో ఒకసారి చూపిస్తాను. సో మోషన్ బ్లర్ ఇలా కనిపిస్తుంది. ఇది కొన్ని వీడియోలకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎగ్జాంపుల్ బైక్ వెళ్తున్నప్పుడు చుట్టూ అంతా బ్లర్ అవ్వడానికి మోషన్ బ్లర్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఓవర్లేలో ఏదో ఒకటి యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసేసేయాలి. సో ఇక్కడ కొంచెం ఇటు సైడ్కి వచ్చేసేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే ఇక్కడ మనకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. సో లెఫ్ట్ది రైట్ది లెఫ్ట్కి అట్లా. నెక్స్ట్ రొటేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో రొటేట్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు 90 degreesలో రొటేట్ అవుతుంది. అండ్ అడ్వాన్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఇటు జరుపుతుంది, ఎటు కావాలంటే అటు. నెక్స్ట్ జూమ్, నెక్స్ట్ రొటేట్. ఇది యాంగిల్లో ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్లో రొటేట్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీడియోకి మాస్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఒకసారి ఫస్ట్ ఏదైనా ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఓవర్లేలో నేను ఏంటంటే ఇంకొక వీడియో అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ ఓవర్లేలో నేను ఈ వీడియో అయితే యాడ్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేసేస్తున్నా అంటే కొంచెం ఇట్లా స్లైడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు మాస్కింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో మాస్క్ మీద క్లిక్ చేసేస్తున్నట్టయితే ఇక్కడ చూడండి మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. సో ఎగ్జాంపుల్గా నేను ఈ సర్కిల్ది తీసుకున్నాను. సో సర్కిల్ది తీసుకోగానే ఆటోమేటిక్గా ఇట్లా మనకు సర్కిల్ అయితే వచ్చేసింది. సో చూడండి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎట్లాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో తీసుకొని బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్టు, ఫ్రంట్ మన వీడియో కనిపించేటట్టు. సో ఇట్లా 2 వీడియోస్ అనేది ఒకటే టైంలో మనకు ప్లే అవుతూ ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ మాస్కింగ్. అండ్ ఇంకొక టైప్ నేను చూపిస్తాను. సో ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మాస్కింగ్ వెరైటీ టైప్లో యాడ్ చేసేస్తున్నా. సో ఓవర్లే క్లిక్ చేసి యాడ్ ఓవర్లే క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఈ గణేష్ వీడియో తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇట్లా స్లైడ్ చేసిన తర్వాత మాస్కింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మాస్కింగ్. సో హారిజాంటల్ మాస్కింగ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ లైన్ జరిపితే ఎగ్జాక్ట్ మొత్తం కిందికి జరుగుతుంది. అది కాకుండా ఈ యారో జరిపినామంటే కొంచెం ఇట్లా ఈ ఎఫెక్ట్ విగ్నెట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇట్లా మనం యాడ్ చేసేసుకుంటే ఇట్లా పెట్టేసుకుంటే మనకు స్కైలో ఆ వీడియో అనేది కనిపిస్తుంది. సో చూడండి ఓన్లీ స్కైలో మాత్రమే. సో ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఈ వీడియో నేను అట్లనే చేసినాను. సో అప్పుడెప్పుడో పెట్టేసిన ఈ వీడియో అయితే.
సో స్కైలో ఇట్లా ఈ వీడియో అట్లా వచ్చేటట్టు. సో ఇట్లా మనం మాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీడియోని ఎలా రివర్స్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, వీడియో వచ్చేసి ఇది ఫ్రంట్కి నడుస్తున్నట్టు ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు రివర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి ఇట్లా సైడ్కి వచ్చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫ్రీజ్ పక్కనే రివర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో రివర్స్ మీద సెలెక్ట్ చేసేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వీడియో అనేది రివర్స్ అయిపోతుంది. అంటే ఉల్టా వాక్ వస్తుంది చూడండి ఇట్లా టోటల్గా. సో ఇది రివర్స్ అన్నమాట. అండ్ ఇంకొక ఆప్షన్ చూపిస్తాను రివర్స్ కాకుండా, ఫ్రీజ్ అనే ఆప్షన్. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది, రివర్స్ అండ్ ఫ్రీజ్. సో ఇక్కడ చూడండి, వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ వీడియో మధ్యలో అది స్క్రీన్ షాట్ లాగా రావాలంటే ఇక్కడ చూడండి మనకు ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఫ్రీజ్ క్లిక్ చేయగానే ఏంటంటే ఈ వీడియోకి మధ్యలో ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ తీసుకొని ఆటోమేటిక్గా అక్కడ యాడ్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ మనం కావాలంటే ఏదైనా మీమ్ కానీ ఆడియో కానీ ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెంప్లెట్స్ గురించి. సో టెంప్లెట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎడిట్ పక్కన కింద టెంప్లెట్స్ అని ఉంది కదా. సో దీంట్లో చాలా టెంప్లెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను బర్త్డే టెంప్లెట్ అని ఒకటి సెర్చ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఇది అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకు ఫొటోస్తోని చేసుకోవచ్చు. సో కింద యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక 2 ఫొటోస్ అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫోటో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోటో ఏదైతే పెడుతున్నామో అది ఫ్రంట్లో రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నేమ్స్ అయితే ఫోటో పైన వస్తున్నాయి. సో అట్లా రాకుండా ఉండాలంటే సెకండ్ ఫోటో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని క్రాప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో క్రాప్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం జూమ్ చేయండి. క్రాప్ ఆప్షన్ రావట్లేదు మనకి, ఏంటంటే ఫోటో జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా జూమ్ చేసేస్తే ఏంటంటే కొంచెం కిందికి పెడితే పైన ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్లో మనకు నేమ్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒకసారి నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, నేమ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. అండ్ ఒకవేళ మీరు ఆడియో కావాలంటే ఆడియో కూడా ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కూడా మీరు కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ కావాలంటే ఏమైనా స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేస్తే విత్ క్యాప్కట్ వాటర్ మార్క్ వస్తుంది. సేవ్ అండ్ షేర్ టు టిక్టాక్ క్లిక్ చేసేస్తే వితౌట్ వాటర్ మార్క్ వస్తుంది. సో ఒకసారి సేవ్ అయిపోయింది గ్యాలరీలోకి. సో ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన వీడియో, పైన వాటర్ మార్క్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకొక టెంప్లెట్ కూడా నేను చూపిస్తాను. సో ఇది మనం వీడియోతో కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి వీడియో ఎలా వచ్చేసిందో. సో ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి క్యాప్కట్ టెంప్లెట్స్లో. సో చాలా బాగా వచ్చేసింది ఈ పాపప్ ఎఫెక్ట్ అయితే. సో ఇట్లా మనకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి, అది అన్నీ కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా కంప్లీట్ వీడియో. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్. సో అందుకే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకుంటారు. సో పక్క మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే పక్క ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.